మోసాలకు సైబర్ లింకులు 6 విడతల్లో 8.6 కోట్లు కొల్లగొట్టారు. హైదరాబాద్ వైద్యుడి నుంచి కాజేసిన సైబర్ మోసగాళ్ళు ఆన్లైన్ షేర్ ట్రేడింగ్ పేరిట వాట్సాప్లో లింకులు పంపుతూ దోపిడీ. 4 నెలల్లో 1420.48 కోట్లు కాజేసిన ముఠా. 1400 కోట్ల 1420 కోట్లు 4 నెలల్లో. వాట్ ఏ విజన్, వాట్ ఏ ప్లానింగ్. దొరికితే మాత్రం కొడుకుల గత ఆగమే. షేర్ ట్రేడింగ్ చేసే వారికి భారీగా లాభాలు ఇప్పిస్తామంటూ దోచుకుంటున్నారు. తమ వాట్సాప్ గ్రూప్లో చేరిన వారిని షేర్ మార్కెట్లో ప్రముఖ సంస్థలు త్వరలోనే ఐపీఓకు వెళ్తున్నాయని, వాటి కోసం దరఖాస్తు చేసుకుంటూ షేర్లు దక్కేలా చేస్తామంటూ ఉరిస్తారు. గ్రూపులోని మిగిలిన వారంతా ముఠా సభ్యులే కావడంతో వారంతా తమకు లాభాల పంట పండిందని పోస్టింగ్లతో హోరెత్తిస్తుంటారు. అవి చూసి నిజమేనని నమ్మిన వారితో అసలు కంపెనీల యాప్ల రూపంలోని నకిలీ యాప్లను డౌన్లోడ్ చేయిస్తారు. ఎక్కడ వీళ్ళు షేర్ మార్కెట్ వాళ్ళు? షేర్ ట్రేడింగ్ పేరిట బురిడి కొట్టించి అంత మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. తెలంగాణలో నమోదైన సైబర్ నేరాల చరిత్రలో ఇదే అతిపెద్ద ఆన్లైన్ మోసంగా చెప్తా ఉన్నారు. ఈ నెల 12న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో TGCSB దర్యాప్తు ప్రారంభించింది. మోసపోయింది ఇలా. ఆ వైద్యుడు మే 21న ఫేస్బుక్ ఖాతాను బ్రౌజ్ చేస్తుండగా స్టాక్ బ్రోకింగ్ కంపెనీల పేరిట ప్రకటన కనిపించింది. దీంతో అందులో అడిగిన వివరాలను నింపి పంపారు. వెంటనే ఆ కంపెనీల ప్రతినిధులుగా చెప్పుకుంటూ కొందరు వైద్యుడిని వాట్సాప్లో సంప్రదించారు. ఆయన ఫోన్ నెంబర్ను 4 గ్రూపుల్లో చేర్చారు. ఇన్వెస్టర్లకు లాభాలు ఇప్పించడం తమ సంస్థల ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు. ప్రముఖ కంపెనీల తరఫున తాము సబ్ బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నామన్నారు. ఆయా సంస్థలకు సంబంధించిన NSE, BSE లాంటి రెగ్యులేటర్ సంస్థల గుర్తింపు, ట్యాక్స్ రిజిస్ట్రేషన్ల గుర్తించి వైద్యుడు అడిగితే అలాంటివి రహస్య వివరాలు కావడంతో వెల్లడించే వీల్లేదన్నారు. ఈ క్రమంలో 4 సంస్థల పేరిట యాప్ లింకులను వైద్యుడికి పంపించారు. వాటిలో సూచించిన బ్యాంక్ ఖాతాలకు ఆయన డబ్బు బదిలీ చేశారు. తొలుత లాభాలను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వడంతో వైద్యుడికి నమ్మకం ఏర్పడింది. దీంతో పలుమార్లు డబ్బు చెల్లిస్తూ వచ్చాడు. అలా మొత్తంగా 8.6 కోట్లు చెల్లించిన అనంతరం లాభాలను ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించగా సైబర్ నేరగాళ్ల అసలు రంగు బయటపడింది. లాభాల్లో 20-30% చెల్లిస్తేనే ఉపసంహరించుకునే వీలుంటుందని మెలికపెట్టారు. కస్టమర్ కేర్కు మాట్లాడేందుకు ప్రయత్నించినా లాభం లేకపోవడంతో మోసపోయానని గ్రహించి కేసు పెట్టాడు. అయితే అదే సైబర్కి సంబంధించి మోసాలకు సైబర్ లింకులు అంటూ చూస్తాను. IPOకు వెళ్తున్న సంస్థల పేరిట బ్యాంకుల ఖాతాల వివరాలు పంపి వాటిల్లోకి నేరుగా డబ్బు జమ చేస్తే షేర్లు కొంటామంటారు. చాలామంది తొలుత కొంత మొత్తం పెట్టుబడితో షేర్లు కొనుగోలు చేస్తారు. పెట్టుబడి కేటాయించిన షేర్లు, లాభాలు వంటి వివరాలన్నీ యాప్లోనే కనిపిస్తుంటాయి. దీనికి తోడు ప్రాథమిక స్థాయిలో లాభాలను ఉపసంహరించుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. కొంత మొత్తానికే భారీ లాభాలు కనిపించడంతో క్రమంగా కోట్లు పెట్టుబడి పెడతారు. కొన్ని రోజులకు లాభాలను ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తే పన్నులు చెల్లించాలంటూ మెలిక పెడతారు. అప్పటి వరకు పనిచేసిన కస్టమర్ కేర్ నంబర్ మూగబోతుంది. వాట్సాప్ గ్రూప్లోని సభ్యులు ఎవరు స్పందించారు. దీంతో బాధితులు చివరకు 1930 అనే నెంబర్కు ఫోన్ చేస్తారు. చైనీయులే కపటదారులు. ఆర్థిక మోసాలు 80% నకిలీ ట్రేడింగ్ సొమ్ములే. రీసెర్చ్ చేయకుంటే రిస్క్లో పడినట్టే. హైదరాబాద్ కొండాపూర్లో నివసించే ఓ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్కు ఫేస్బుక్లో ప్రముఖ సెక్యూరిటీ సంస్థ పేరిట ప్రకటన. దానిపై క్లిక్ చేయగా వాట్సాప్లో లింక్ వచ్చింది. మొత్తంగా పోయింది ఎంతయ్యా అంటే 8.6 కోట్లు 63 విడతల్లో. ఒకరోజు 23 లక్షలు, 23.56 లక్షలు, మర్నాడే 3 లక్షలు, తర్వాతి రోజు 2 విడతలుగా 68 లక్షలు, ఆ మర్నాడు 17.10 లక్షలు. ఇలా 1 కాదు 2 కాదు ఏకంగా 63 విడతల్లో 8,60,38,022 రూపాయలు. ఆయన వయసు 50 ఏండ్లంట. 8 కోట్లు నా సామిరంక 8 కోట్లు ఉన్నాడు. బేసిక్ రీసెర్చ్ అబ్బా. డాక్టర్లు సార్ మీరే డాక్టర్లు, సాఫ్ట్వేర్ వాళ్ళే మీరే ఇట్లా మోసపోతే మాలాంటి చదువు రానోడు, నాలాంటి వాడే సరే, వేరేటి వాళ్ళు అందరి గురించి నాకు అనవసరం, నాలాంటి సరిగ్గా చదువు రానోడు ఏం కావాలి? ఆలోచించాలి. ఒకటి చెప్తా ఉన్నా చూడండి, ఈ స్టాక్ మార్కెట్లని, ఏంజల్ బ్రోకింగ్ అని, దాని తర్వాత ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి, బినోమో అని చెప్పేసి, ఆ బిట్ కాయిన్లకు సంబంధించి. ఈ మధ్య యాడ్లు తగ్గినాయి ఎందుకంటే కేసులు అయినాయి కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్నింగ్ ఇచ్చింది, పడగొడతా ఒక్కొక్కరిది మూతి అని. అయితే దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ NSI తర్వాత BSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, భారత స్టాక్ ఎక్స్చేంజ్, ఈ రెండే భారతదేశంలో నడిచేటువంటి 2 ప్రాపర్ స్టాక్ ఎక్స్చేంజ్. వీటి సర్టిఫికేట్స్ మీకు కనిపించకపోతే దయచేసి అక్కడ ఆ లొకేషన్స్లో మీరు ఇన్వెస్ట్ చేయకండి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. లేదు
ఈ మధ్య కాలంలో కాస్ట్, ఇప్పుడు ఆ పేరు చెప్తే నా మీద కూడా కేసు పెడతారు ఎందుకులే. ఒక యాప్ ఉన్నది, కొన్ని యాప్లు ఉన్నాయి, దాంట్లో ఒరిజినల్ యాప్లు ఏందో డూప్లికేట్ యాప్లు ఏందో రీసెర్చ్ చేయండి. ఫస్ట్ రీసెర్చ్ చేసుకున్నాకే ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోండి. 1930 మళ్ళీ చెప్తా ఉన్నా, మీ అకౌంట్లోకి వెళ్ళి రూపాయి పోయినా సరే ఎవడన్నా స్కామ్ చేసినట్టు మీకు అనిపిస్తే 1930 నెంబర్ 1930, ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేసి అయ్యా నా అకౌంట్లోకి వెళ్ళి పైసలు పోయినాయంటే ప్రభుత్వం ఏదో ఒక చర్యలు తీసుకుంటారు, పోలీసులు ఏదో ఒక చర్యలు తీసుకుంటారు. ఈ మధ్యకాలంలో సైబర్ అంశాల ద్వారా పైసలు పోగొట్టుకుంటున్నారు. ఇక చూడుర్రి, 4 నెలల్లో 1420 కోట్లు, 1420.48 కోట్లు. ఎన్ని ఊర్లు బాగు చేయొచ్చు తెలుసా, ఎన్ని కుటుంబాలు బాగు చేయొచ్చు తెలుసా, ఎంతమంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియచ్చు తెలుసా, ఎన్ని ప్రాజెక్టులు చేయొచ్చు తెలుసా. 1420 కోట్లు, ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ కదా. దయచేసి ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా ఇట్లా పైసలు పెట్టంగానే అట్లా వచ్చేసేయాలి. మొన్న ఎవరో నా ఫ్రెండ్ కూడా అడుగుతా ఉన్నారు నన్ను, మామ నెలకు 10,000 నేను ఇన్వెస్ట్ చేస్తే 6 నెలల్లో 5 లక్షల రూపాయలు అవుతుందంట. అరే నువ్వు పెట్టేది 60,000, 6 నెలలు 1 లక్ష రూపాయలు ఎట్లయితుందిరా? నా దోస్తులు ఇట్లా తయారయ్యారంటే ఇంతకంటే ఇంకెక్కువ ఆశపడి పైసలు వచ్చేస్తాయి అనేటువంటి ఆశలో ఉండి పైసలు పెట్టేటోళ్ళు ఉంటారు కదా, ఆలోచించుకోరు. నేను నాకు గుర్తున్న ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. నేను ఒక అబ్బాయి ఒకనాడు జీటీవీ బిజినెస్లో ఇంతకుముందు ఈ స్టాక్స్కి సంబంధించి రెగ్యులర్ షోస్ జరిగాయి. వాళ్ళ తాతగారు 2 లక్షలు పెట్టో 3 లక్షలు పెట్టో ఆయన కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ ఎంఆర్ఎఫ్ సంస్థకు సంబంధించినవి కొన్నారు. ఆయన ఎంఆర్ఎఫ్ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ వాళ్ళ తాత కొన్నది, గుర్తుపెట్టుకో. వాళ్ళ తాత తండ్రి ఇప్పుడు అతని టైం మనవడు. ఆ మనవడు ఇవాళ అతని దగ్గర ఉన్నటువంటి స్టాక్ల విలువ 200 కోట్లు. కొన్ని ఏళ్ళ సమయం పట్టింది, 3 తరాలు. 3వ తరానికి వచ్చేటప్పటికి ఇంత డబ్బు వచ్చింది. స్టాక్స్లో పెట్టి వదిలేసి అట్లా మర్చిపోండి. మీరు పెట్టినమా ఆ పెట్టిరు అంతే. ఇమీడియట్గా 6 నెలల్లో సంవత్సరంలో నేను 2 లక్షలు పెట్టినా అది 20 లక్షలు కావాలి, లేదా 5 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలంటే కాదు. మీకు అట్లా ఎవడన్నా చెప్పి మిమ్మల్ని ఫాల్స్ ప్రామిస్లోకి తీసుకుపోతే వాని మీద కంప్లైంట్ ఇవ్వరు ఫస్ట్ పోయి పోలీస్ స్టేషన్లలో. అంతే తప్ప దయచేసి స్టాక్స్ మీద ఓవర్ నైట్ రిచ్ కావాలి, లేదంటే ఇంత టైంలో రిచ్ కావాలనేటువంటి ఆలోచనలో మాత్రం ఉండదు. ఎగిరొచ్చిన అందమా భాగ్యనగరంతో బంధమా, చిత్రమైన సంగతులు ఎన్నో చెప్తుంది అంటే చూస్తా ఉన్నాం. బ్యూటిఫుల్ ఉన్నాయి కదా ఇవి. బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్ పక్షులు, వీటి శాస్త్రీయ నామం హిమాంటోపస్. తెల్లటి శరీరం, నల్లటి రెక్కలు, పొడగాటి గులాబీ రంగు కాళ్ళతో ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ విదేశీ పక్షులు లోతు లేని సరస్సులు, చెరువుల వద్ద గుంపులుగా కనిపిస్తాయి. చిన్న చిన్న కీటకాలు ఆహారంగా తీసుకుంటాయి. ఇటీవల హైదరాబాద్ నగర శివారులోని పసుమాముల చెరువు వద్దకు వచ్చిన ఇవి చూపర్లకు కనువిందు చేస్తున్నాయి. ఆ పోయేటోళ్ళు ఎవరైనా ఉంటే పోయి చూసిరండి. పసుమాముల అంట, ఎక్కడో నాకైతే లొకేషన్ తెలియదు, నేను ఫస్ట్ టైం నా పేరు. ఆ పసుమాముల చెరువు దగ్గర వచ్చినాయట. నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇవాళ హాలిడేనే కదా, పోయి చూసిరండి సరదాగా.